టాలీవుడ్ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై ఎంతటి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎంతటి వారైనా సరే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే శిక్ష తప్పదు అని తెలంగాణ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీస్ కేసులు కూడా సదరు సెలబ్రిటీలపై నమోదయ్యాయి. సినీ సెలబ్రిటీలు చాలా మంది దీనిపై స్పందిస్తూ అప్పట్లో మాకు ఈ బెట్టింగ్ యాప్స్ మీద పెద్దగా అవగాహన లేక ప్రమోట్ చేశామని, ఆ తర్వాత ఈ యాప్స్ వల్ల ఎంతమంది మోసపోతున్నారో తెలుసుకుని ప్రమోట్ చేయడం రద్దు చేసుకున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటివి చేయబోమని సెలబ్రిటీలు చెప్పుకొచ్చారు. అయితే ఈ గొడవ జరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో మళ్లీ దీనిపై చర్చలు రాలేదు. ఈ మ్యాటర్ అక్కడితో ఆగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఈడీ అధికారులు సెలబ్రిటీలందరికీ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండలతో పాటు మరో 29 మంది ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగెళ్ల, యాంకర్ శ్రీముఖి, యాంకర్ శ్యామల, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, లోకేబాయ్ నాని, విష్ణుప్రియ, రీతూ చౌదరి వంటి వారు ఉన్నారు. వీరిపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. మరి విచారణతో ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలేస్తారా, లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది, లేదా బెట్టింగ్ యాప్స్ ద్వారా నష్టపోయి అఘాయిత్యం చేసుకున్న అమాయకుల కుటుంబాలకు నష్టపరిహారం కలిగేలా జరిమానా విధిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో బెట్టింగ్ యాప్స్ ని సాధ్యమైనంత వరకు న్యూట్రల్ చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది అనే చెప్పాలి. కానీ కొంతమంది దుండగులు టెలిగ్రామ్ ద్వారా కొన్ని అనధికారిక బెట్టింగ్ యాప్స్ లింక్ ని ప్రమోట్ చేశారు. ఇక నుండి అవి లేకుండా పూర్తిగా బెట్టింగ్ యాప్స్ నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్ర ప్రభుత్వాల వరకు కఠినమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ కోరుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయాలంటే సెలబ్రిటీలకు వణుకు పుట్టాలని బలంగా కోరుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు ఆచరణలోకి తీసుకొస్తారనేది వేచి చూడాలి.